మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 121 రివ్యూ. ఈరోజు ఏదో ఒక కొత్త క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కూడా దిగబోతోంది. ఏంటో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో ఇది జరుగుతుంది కదా, మాట ఇవ్వమంటాడు చెంచలమ్మని. ఎక్కడున్నా కూడా అమ్మాయిని దొరికాక నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీరే నాకు పెళ్లి చేయాలి అమ్మగారు అనేసి మాట ఇవ్వమంటాడు. కానీ మాట ఇచ్చేటప్పుడు సింధూర వద్దత్తమ్మ అంటుంది. ఎందుకు సింధూర నన్ను ఆపుతున్నావు అని అడుగుతుంది చెంచలమ్మ. అప్పుడు ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో, ఒకవేళ అమ్మాయి తనని పెళ్లి చేసుకునే పరిస్థితులు లేకపోతే ఎలా అత్తమ్మ, ఒకసారి మీరు మాట ఇచ్చారంటే అది మీరు చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి కదా అత్తమ్మ అని చెప్తుంది. సో సింధూర చెప్పింది కూడా రీజనబుల్గానే ఉంది కదా అని, నన్ను క్షమించు చెంటిని మాట అయితే ఇవ్వలేను, కానీ నీ మంచి మనసుకు ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా నీకు దొరకాలని కోరుకుంటున్నాను అని దీవిస్తుంది. దాంతో పాపం చంటి చాలా బాధపడతాడు. తర్వాత సింధూర చెంచలమ్మ వెళ్ళిపోయిన తర్వాత తన దేవుడి పటం దగ్గరికి వెళ్ళి దేవుడిని వేడుకుంటాడు. అమ్మాయి గారు ఇంతకుముందు నా ప్రేమ గెలవాలని కోరుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య అమ్మాయి గారు మాట ఇవ్వద్దని కూడా చెంచలమ్మ గారితో చెప్పారు. ఆ అమ్మాయి గారు అన్నట్టు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకదా స్వామి అని దేవుడిని అడుగుతాడు. నా ప్రేమలో ఎటువంటి కల్మషము లేదు, నాది స్వచ్ఛమైన ప్రేమ, నా ప్రేమను ఎలాగైనా గెలిపించు స్వామి అని వేడుకుంటాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కేలాగా చూడు స్వామి అంటూ అరచేతిలో హారతి వెలిగిస్తూ ఉంటాడనమాట. అది సింధూర చూసి వచ్చి చేతిని విసిరి కొడుతుంది. చంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, ప్రేమే జీవితం కాచంటే అమ్మాయిని మర్చిపోయి ఎవరైనా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది సింధూర. లేదమ్మాయి గారు, అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ నేను ప్రేమించాను కాబట్టి నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అమ్మాయి దొరకలేదంటే మాత్రం నేను బ్రతకలేను, పెళ్లి చేసుకోకుండా అయినా ఉండిపోతాను నేను అని చెప్తాడనమాట. దాంతో ఆశ్చర్యపోతుంది సింధూర, చాలా బాధపడుతుంది. ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటా అని. ఆ తర్వాత చెంచలమ్మ ఇంటికి ఒక పూజారి గారు వస్తారనమాట. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఏదో జాతర జరుగుతుందంట గంగాళమ్మ తల్లికి. అక్కడ మొదటి నైవేద్యం మీరే పెట్టాలమ్మా, ప్రతిసారి జరిగినట్టుగానే వచ్చి ఆహ్వానిస్తారనమాట చెంచలమ్మని. ఇప్పుడు చెంచలమ్మ తప్పకుండా వస్తాము, మేము జరిపిస్తాము అంటుంది. తర్వాత అమ్మవారికి సంబంధించిన నగల పెట్టె చెంచలమ్మ ఇంట్లోనే ఉంటుందన్నమాట. చాముండిని పంపించి ఆ పెట్టె తెప్పించి మెరుగు పెట్టించి అమ్మవారికి అలంకరించండి అని చెప్తుంది చెంచలమ్మ పూజారి చేతికిచ్చి. ఒకప్పుడు ఆ అమ్మవారి నగల్ని కళింగ అనే ఒక దొంగతనం చేస్తే వాడిని పట్టించి జైలుకు పంపించుంటుందన్నమాట చెంచలమ్మ. అప్పటి నుంచి ఆ నగల పెట్టె మొత్తం చెంచలమ్మ ఆధ్వర్యంలోనే ఉంటుందన్నమాట, ఎవరు దొంగలించకుండా. అప్పటి నుండి అవి క్షేమంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కళింగ అనే దొంగ జైలు నుండి విడుదలయ్యాడనమాట. అందుకనేసి పూజారి గారు భయపడుతూ ఉంటారు, మీకేమైనా వాడి వలన ప్రాణహాని ఉంటుందేమో అమ్మ అనేసి. ఈ కళింగ ఎవడో కానీ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. మరి చెంచలమ్మకి ఏమైనా ప్రమాదం ఉంటుందో ఏమో నిజంగానే. ఆ కళింగ నిజంగానే చెంచలమ్మ మీద పెద్ద వైరంతో ఉన్నట్టున్నాడనమాట. చాలా కోపంగా ఉన్నాడు. ఆ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. వస్తూనే ఆ మట్టిని తాకి చెప్తాడనమాట, ఈ ఊర్లోకి 4 ఏళ్ల తర్వాత అడుగు పెడుతున్నాను, చెంచలమ్మ నన్ను జైలుకు పంపించిన నిన్ను వదిలిపెట్టను అంటాడు. చెంచలమ్మ నన్ను జైలుకు పంపించిన రోజే నేను ఈ మట్టి మీద శపథం చేసి చెప్పాను, చెంచలమ్మ ప్రాణాలు నేనే తీస్తాను అని, నా మాట నెరవేర్చుకుంటాను అని తనలో తానే వాగ్గుంటూ ఉంటాడు. చెంచలమ్మ మాత్రం ఏమీ భయపడకుండా పూజారి గారితో చెప్తుంది, మీరు ఘనంగా ఏర్పాట్లు చేయండి, ఆ పూజ సవ్యంగా జరిగేలాగా చూస్తాము, వాడి గురించి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదని నేను చూసుకుంటానని పూజారిని చెప్పి పంపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత విజయమ్మ ఊరుకుంటుందా, చెంచలమ్మ శత్రువు ఒకటి రిలీజ్ అయ్యాడంటే ఎలాగైనా కనుక్కొని వాడికి ఫోన్ చేస్తుందనమాట. నేను విజయమ్మని నన్ను మర్చిపోయావా అంటుంది. గుర్తొచ్చారు, చెప్పండి ఏంటి విషయం అంటాడు. నువ్వు జైలుకు వెళ్లే రోజు చెంచలమ్మ మీద పగతో రగిలిపోయావు. జైలు నుండి రిలీజ్ అయిన వెంటనే ఆమెను చంపుతానని నువ్వు శపథం చేశావు. నీ పగ అలాగే ఉందా, లేక జైలు కూడు తిని చచ్చిపోయిందని తెలుసుకోవడం కోసం ఫోన్ చేశాను అంటుంది విజయమ్మ. అప్పుడు ఆ కళింగ ఇంకా ఆవేశంతో నా పగ 100 రెట్లు పెరిగింది. ఆ చెంచలమ్మ చావు కోసం నాలోని ప్రతి రక్తబొట్టు ఎదురు చూస్తోంది అన్నట్టుగా ఆవేశంగా మాట్లాడతాడు. ఇప్పుడు విజయమ్మ, చెంచలమ్మ మీద ఉన్నది నీకు 4 ఏళ్ల పగ, కానీ నాకున్నది 25 ఏళ్ల పగ అని ఇంకా వాడిని రెచ్చగొడుతుందనమాట. అప్పుడు ఆ కళింగ, మీరు చేయలేని పని నేను చేసి చూపిస్తాను అంటాడు పౌరుషంగా. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారనమాట. అక్కడ గంగాలమ్మ తల్లికి పూజ చేస్తూ ఉంటుంది చెంచలమ్మ తన కోడలు సింధూరతో కలిసి. అప్పుడు ఈ కళింగ ఏదో చంపడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఏం జరుగుతుందో ఏమో, చాలా టెన్షన్గా ఉంది. చెంచలమ్మకి ఏం అవ్వకూడదని కోరుకుందాం. ఆ కళింగ ఏదో పూజారిని మ్యానిపులేట్ చేసి చెంచలమ్మ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నించేలాగా ఉంది చూస్తూ ఉంటే తరువాయి భాగాన్ని. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.